ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు విశిష్టతలు, అదేవిధంగా ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న అంశాలతో పాటుగా ఈ శనివారం రోజు ఎవరైతే ముఖ్యమైన పనులు చేయాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా ఏ భగవంతుని పూజించాలి అన్న అంశం తెలుసుకుంటూ, దాంతోపాటుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు, వారు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు, వారికి ఏ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశాలు మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం శనివారం 7వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ ద్వాదశి ఈరోజు పూర్తిగా ఉంటుంది. నక్షత్రం చిత్త ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. వర్జం సాయంకాలం 4 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 6 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగంట పగలు 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఈరోజు విశేషానికి వస్తే ఈరోజు వైష్ణవ ఏకాదశి మరియు అదేవిధంగా రామ లక్ష్మణ ద్వాదశి. ఇక నిన్న మనం చెప్పుకున్నాం నిర్జల ఏకాదశి అని చెప్పు కదా, అది స్మార్తో జరుపుకుంటే వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించేవారు ఈరోజు వారు నిర్జల ఏకాదశిని జరుపుకుంటారు. భక్తిగా శ్రద్ధగా మహావిష్ణువు వారిని పూజిస్తారు అని చెప్పవచ్చు. ఇక దాంతోపాటుగా ఈరోజు రామ లక్ష్మణ ద్వాదశిని కొన్ని రాష్ట్రాల వారు ప్రత్యేకంగా జరుపుకుంటాము. ముఖ్యంగా దక్షిణ భారతదేశీయులు ఎక్కువగా ఈ రామలక్ష్మణ ద్వాదశిని జరుపుకుంటారు. దీని వెనక ఉన్న ఒక కథ ఏంటంటే, దశరథ మహారాజు సంతానం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు వశిష్ఠ మహర్షులు వారికి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ద్వాదశి రోజు పుత్ర సంతానం కోసం మహావిష్ణువు వారిని పూజించమని చెప్పారు. ఆ తర్వాత దశరథ మహారాజు వారు వాళ్ళ యొక్క గురువుల ఆజ్ఞ ప్రకారంగా జ్యేష్ఠ మాసంలో వచ్చే ద్వాదశి తిథి ఉన్న రోజున రామలక్ష్మణులు ప్రత్యేకంగా పూజించినట్టుగా, అంటే మహావిష్ణువు వారిని పూజించినట్టుగా కొన్ని గ్రంథాలు తెలుస్తుంది. దీని వెనక ఉన్న చిన్న కథ ఏంటంటే, సంతానం లేక ఇబ్బంది పడుతున్న దశరథ మహారాజుల వారికి వశిష్ఠ మహర్షులు వారు ఈ రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని ఆచరించమని చెప్పినట్టుగా దశరథ మహారాజు వారు ఈ ద్వాదశి తిథి రోజు, అంటే జ్యేష్ఠ మాసంలో ఉన్న ద్వాదశి తిథి రోజు మహావిష్ణువు వారిని ప్రత్యేకంగా పూజిస్తే ఆ తర్వాత 10 నెలలు తిరిగేసరికి, అంటే చైత్ర మాసం వచ్చేసరికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించినట్టుగా కొన్ని గ్రంథాల్లో మనకు చెప్పారు. అందుకని ముఖ్యంగా ఈ దక్షిణ భారతీయులు ప్రత్యేకంగా పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈరోజు రామ లక్ష్మణులు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విధంగా సంతానం లేని దంపతులు జ్యేష్ఠమాసంలో వచ్చే ద్వాదశి రోజు ప్రత్యేకంగా రామ లక్ష్మణుల యొక్క ఆరాధన చేస్తే వారికి ఒక సంవత్సరంలోపు సంతానం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. కాబట్టి సంతానం లేని దంపతులు మన ప్రేక్షకులు అటువంటి వారు తప్పకుండా ఈరోజు రామ లక్ష్మణులు సీతమ్మ వారిని ప్రత్యేకంగా పూజించడం పుత్ర సంతానం కోసం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు తెలుసుకుందాం. శనివారం జాతకంలో శనిగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు శనిగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా జపము, పూజ లాంటి కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఉపవాస దీక్ష తీసుకోవడం కూడా చాలా మంచిది. గురువుల యొక్క బోధనలు, ప్రవచనాలు వినడానికి ఈరోజు చాలా మంచిది. వారి వద్ద ఏదైనా కూడా మంత్రోపదేశం లాంటివి తీసుకోవాలని చెప్పనుకుంటే కూడా ఈరోజు చాలా మంచిది. ఇక తిథి ప్రకారం చూస్తే ముఖ్యంగా బీదవారికి, ఆపదలో ఉన్న వారికి ఈరోజు ఆర్థిక సాయం చేయడానికి, అన్నదానం చేయడానికి చాలా మంచిది. నక్షత్ర ప్రకారం చూస్తే ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి అని చెప్పి అనుకునేవారు ఈరోజు తీసుకునే నిర్ణయాల వారికి చక్కటి ఫలితాలను ఇస్తాయి. అంటే డాక్టర్స్ని కలవడం కానీ, మెడికల్ టెస్ట్ చేయించుకోవడం కానీ ఈరోజు చాలా వరకు కూడా మంచిది. అదేవిధంగా ఎవరైతే యోగా, మెడిటేషన్ వంటివి ప్రారంభం చేద్దామని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి కూడా మంచిది. దీనివల్ల చక్కటి రిజల్ట్ వారికి వస్తాయని కూడా చెప్పవచ్చు. ఇక ఈరోజు మన ప్రేక్షకులు ఎవరైతే నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి, చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి అవ్వాలని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు ఈ శనివారం రోజు ప్రత్యేకంగా పాటించాల్సిన పరిహారం ఏంటంటే, సీతా రామచంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయడం. ముఖ్యంగా రాముల వారిని తులసిదలతో, అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించి ముందుకు సాగడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే ఈరోజు మనం తీసుకునే మంచి నిర్ణయాలు, మనం ప్రారంభం చేసే మంచి పనులు తప్పకుండా కూడా సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సుల వల్ల త్వరితగతిన పూర్తవుతాయి, మంచి విజయాలు మనం వరిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి.
మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. శుభకార్యాలకు కూడా యథాశక్తిగా హాజరవుతారు. ఇంట బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూల వాతావరణం నెలకొంటుంది. సన్నిధులతోటి కూడా ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వీరి యొక్క శ్రమ ఫలించడం వల్ల వీరు సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తుల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగస్తులు మంచి స్థాయికి చేరుకునేందుకు చేసే ప్రయత్నాలు ఈరోజు వరకు అనుకూలిస్తాయి. ఐటీ రంగం వారు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు, ఆశించిన ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలు ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి గ్రహం చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలకు ఈరోజు మేషరాశి వారికి చాలా అనుకూలం అని చెప్పవచ్చు. వీరికి కలిసి వచ్చే రంగులు ఈరోజు వీరికి గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు చాలా మంచిది. ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వీరికి ఈరోజు చాలా మంచిది. వృషభ రాశి వారి ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే ఈ రాశి వారికి కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే తీరే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార లావాదేవీలు చక్కగా కూడా లాభిస్తాయి. ఉద్యోగస్తులేమో సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. ఐటీ రంగం వారికి విధుల్లో ప్రశంసలు దక్కుతాయి. కళారంగం వారికి అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థులు ఈరోజు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ముఖ్యంగా ఈరోజు వృషభ రాశి వారు ఉద్యోగ మార్పు కోసం ఆలోచన చేస్తున్నారు. ప్రయత్నాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. మిథున రాశి వారికి ఎంత కష్టపడ్డా ఫలితం పెద్దగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా అధికమవుతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువగా ఉండడం చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రమ తప్ప ఫలితం పెద్దగా కనిపించదు. దీనివల్ల కాస్త నిరాశకు లోనవుతారు. వ్యాపారం వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు ఒడిదుడుకుల మధ్య సాగుతాయి. ఉద్యోగస్తులకేమో ఆకస్మిక బదిలీలు. రాజకీయ రంగం వారికి ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. ఐటీ రంగం వారికి కూడా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. ఇక మహిళలకు ఏమాత్రం కూడా ప్రోత్సాహం లభించదు. దీనివల్ల ఒంటరి పోరు చేయక తప్పదు. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా ఏకాగ్రతగా నడపడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు కాస్త నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త అసంతృప్తికరంగానే ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. ఇంట బయట బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు మంచిది కాదని చెప్పవచ్చు. ఇక గతంలో జరిగిన సంఘటనలు బాగా కూడా ఈ రాశి వారికి అనవసరంగా గుర్తుకు వస్తూ ఉంటాయి. దీనివల్ల మరింత నిరాశ చెందుతారు. వ్యాపారకుల వారు కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం అంతా కూడా చికాకులమయంగా గడుస్తుంది. ఓర్పుగా నేర్పుగా ఉండడం ఉద్యోగస్తులకు చాలా మంచిది. ఐటీ రంగం వారికి కూడా కాస్త నిరుత్సాహం తప్పకపోవచ్చు. కళారంగం వారు చేతికందిన అవకాశాలతో సరిపెట్టుకోక తప్పదు. మహిళకేమో మానసిక శాంతి కాస్త అధికంగా ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి గ్రస్త అనుకూలంగా లేదు. మానసికంగా ఏమాత్రం కూడా అధైర్యపడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే విజయాలు మీరు వరిస్తాయి అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఈరోజు వీరికి కాఫీ రంగు, తెలుపు రంగు చాలా మంచిది. ధరించుకునే రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ఈ రాశి వారికి కాస్త ఆశాజనకంగా సాగుతాయి. సన్నిధులతోటి ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక ఎవరైతే భూములు కొనాలి, వాహనాలు కొనాలి అనే గత కొద్ది మాసాలుగా ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఈరోజు కొలిక్క వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక వివాదాలు తీరి కూడా
ఊరట చెందుతారని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు సకాలంలో ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఐటీ రంగం వారికి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మహిళల విషయానికి వస్తే ముఖ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల వీరు సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఈరోజు పై అధికారులకు ఏదన్నా కూడా మెయిల్స్ లాంటిది కానీ ఫైల్స్ లాంటిది కానీ పంపించాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారు మరొక్కసారి వారి యొక్క ప్రాజెక్టును పరిశీలన చేసి ఆ తర్వాత పంపడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. కన్యరాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వీరు చేసే ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. దీనివల్ల వీరు మనస్తాపానికి లోనవుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సంబంధిత రుగ్మతలు అధికమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తుల వరకేమో ఈరోజు ఆటుపోట్ల మధ్య గడుస్తుంది. ఉద్యోగస్తులకేమో స్థాన చలన సూచనలు. ఐటీ రంగం వారికి నూతన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కళారంగం వారు నిర్ణయాల్లో తొందరపడడం మంచిది కాదు. విద్యార్థులు కూడా ఎంత ఓర్పు వహిస్తే అంత మంచిది. మహిళలకు సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. మొత్తం మీద కన్యరాశి వారికి ఈరోజు గ్రస్త అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా కోపం ఆవేశంలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది అని చెప్పవచ్చు. అదనపు ఆదాయం కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిధులతోటి ఈరోజు ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు చక్కటి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఐటీ రంగం వారు తమ లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. మహిళలు కూడా సంతోషమైన వార్తలు కొని అందుకుంటారు అని చెప్పొచ్చు. మొత్తం మీద తులారాశి వారికి గ్రస్త అనుకూలంగా ఉంది. కానీ ఎవరైతే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారో అటువంటి వారు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. వివాదాలకు కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాపారస్తుల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రంగం వారి యొక్క పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి కూడా ఈరోజు కొంత ఆందోళనకరంగానే గడుస్తుంది. ఇక విద్యార్థులు నూతన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొందరపడడం మంచిది కాదు. మహిళలకేమో నిరుత్సాహం అధికంగా ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రస్తే అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల పట్ల అప్రమత్తంగా వెళ్ళడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. నూతన పనులు చేపడతారు. ధనురాశి వారికి చేసే ఆలోచనలన్నీ కూడా ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. పరిస్థితులు కూడా క్రమేపీ అనుకూలిస్తుందని చెప్పవచ్చు. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వాహనాలు కొనాలి, విలువైన ఆభరణాలు కొనాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది. వ్యాపార వారు వ్యాపార విస్తరణలో ముందడుగు వేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు మంచి లాభాలు చేతికి అందే అవకాశం ఉంది. అటువైపు ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారికి ఈరోజు గ్రస్త చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారి ప్రయత్నాలు మరొక్కసారి ఈరోజు చేయడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన మంచిది. మకర రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో వీరికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారస్తులవారు తమ వ్యాపారం అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఐటీ రంగం వారికి కూడా నూతన అవకాశాలు తలుపుదడతాయి. ఇక విద్యార్థులు కూడా అనుకోకుండా మంచి అవకాశాలు రావడం వల్ల సంతోషంగా
భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. మహిళలు శుభవార్తలు అధికంగా అందుకుంటారు అని చెప్పొచ్చు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ వాహనాల మరమ్మతుల విషయంలో ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో అటువంటి వారు వారి యొక్క వాహనం రిపేర్ చేయించుకొని నడపడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి నిరాశ కలిగిస్తాయి. ఎంతగా కష్టపడ్డ ఫలితం పెద్దగా కనిపించదు. చేసే పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో అనవసరంగా తగాదాలు నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. వ్యాపారుల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు నతనక సాగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. ఐటీ రంగం వారికి లేనిపోని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు అంచనాలు తారుమారు కావడం వల్ల కాస్త భయాందోళనకు లోనవుతారు. మహిళలకేమో కుటుంబ సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు ఏదైనా నూతన నిర్ణయం తీసుకునేప్పుడు గురువులను కానీ పెద్దలను కానీ సంప్రదించి వారు చెప్పింది విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. మీన రాశి వారికి కుటుంబ చికాకులు సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి కాస్త నిరాశజనకంగా సాగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయడం చాలా మంచిది. వ్యాపార వరకేమో ఈరోజు వ్యాపార లావాదేవీలు ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. ఆశించిన లాభాలు చేతికి అందడం కూడా కొంత కష్టమవుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో ఆకస్మిక మార్పులకు బదిలీ లాంటి వాటికి సిద్ధపడక తప్పదు. పారిశ్రామిక రంగం వారికి సమస్యలు అధికమవుతాయి. ఐటీ రంగం వారికి కాస్త చికాకుగానే గడుస్తుంది. విద్యార్థులు ఎంత శ్రద్ధ వహిస్తే ఈరోజు వారికి అంత మంచిది. మహిళలకేమో అనారోగ్య సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీన రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, అవసరం అనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను కలవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఈరోజు వీరికి గోధుమ రంగు, పసుపు రంగు చాలా మంచిది. ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు, అదేవిధంగా ఈరోజు యొక్క విశిష్టతలు అన్న అంశాలు ఇదండి ఇవాళ కార్యక్రమం. ఆదివారం నాడు ప్రసారమయ్యే వారఫలాలు ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.